వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడం అనేది పరిపాటే, పెద్ద ఎక్కువగా చర్చించుకునే అంశం ఏం కాదు. అయితే ఒక్కొక్కసారి అవి సంచలనం అవుతూ ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అత్యధిక ధనిక పార్టీగా ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ. దాదాపు 6,000 కోట్ల విరాళాలు ఆస్తులు కలిగి ఉన్నటువంటిది ఇప్పటివరకు. ఆ తర్వాత చూస్తే కాంగ్రెస్ పార్టీ 600 కోట్లు 700 కోట్లు లాస్ట్ టైం చెప్పారు. దాని తర్వాత పెరిగి దాదాపుగా ఒక 900 కోట్ల దాకా వెళ్ళింది ఆస్తులతోటని. అలాగే విరాళాలు ఎవరికి వచ్చాయి ఏంటి అంటే, ఫస్ట్ ప్లేస్లో దాదాపు ఒక 1000 కోట్ల దాకా భారతీయ జనతా పార్టీకి, తర్వాత ఒక 450-500 కోట్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వరుసగా తృణమూల్ కాంగ్రెస్, లేదంటే బీహార్లో ఉన్నటువంటివి, తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఇలా వరుసగా వచ్చాయి. బీఎస్పీ అని ఇంకోటని. అలాగే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి చూసుకున్నప్పుడు అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఉద్భవించింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన కూడా అట్టడుగుని కాస్త తక్కువలోనే ఇదంతా ఉంది. ఇవన్నీ గతంలో చూసినటువంటి లెక్కలు. అయితే మొన్న మధ్య అనుకున్నాం దాదాపు 140 కోట్లకు పైచిలుకు విరాళాలు వచ్చాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జోకేశారు. ఎవరిదో పేరు గుర్తులేదు, ఎవరిదో పేరు చెప్తూ డబ్బులు ఉన్నాయా, ఎవరి డబ్బులు ఎక్కడున్నాయి, ఉంటే ఇమ్మనవయా, నాకు ఇమ్మని డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు పార్టీని నడపడానికి చాలా కష్టపడుతున్నాను నేను అని జోకేశారు. సరే వాటెవర్. ఆ తర్వాత వచ్చినటువంటి చూసినప్పుడు కొన్ని ఎలక్ట్రల్ ట్రస్టులు అనేవి ఉన్నాయి. ఈ ట్రస్టులతోటి దాదాపుగా 140 కోట్ల పైచీలకు విరాళాలు వచ్చాయి. అందులో 90 కోట్లు కొన్ని ట్రస్టుల నుంచి మాత్రమే వచ్చాయి. తర్వాత మిగతా కంపెనీలని, ఇంకోటని, రామ్కీ ఇండస్ట్రీస్ అని, వీటి నుంచి వెళ్ళే ఆయనకి. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, వీటికి వచ్చినటువంటి విరాళాలు ఇవన్నీ చూసినప్పుడు, అంటే అధికారంలో ఉన్నారు అన్నటువంటి ఒక పాయింట్ని ఇన్ జనరల్గా ఏం చేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళని కాకాపట్టడానికో, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికో, అంటే కూటమి మీద మచ్చ అలాగో ఉంది, ఆ మచ్చని వాళ్ళు చెరుపుకునే వరకు కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం. మిగతా విషయాలు పక్కన పెడితే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మనం ఆ రోజు చూసినటువంటి లెక్క ప్రకారం ఏంటి, బిఫోర్ ఎలక్షన్స్ 23-24 ఆ మూమెంట్లో చూసినప్పుడు సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం లిస్ట్ అంతా బయట పెడితే 40 కోట్ల దగ్గర నుంచి ఎంతో తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఒక 10 కోట్లు 20 కోట్లు వాళ్ళకి, వైఎస్ఆర్సీపీకి కూడా దాదాపుగా 50 కోట్లు ఎంత ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు అనేది అందులో మనకు కనిపించింది. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం వెళ్ళింది, లేదు తర్వాత మారింది, వీళ్ళు వస్తారు అనగానే వీళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకున్నారు అనేదే ఇక్కడ ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువగా విరాళాలు ఇన్ జనరల్గానే రావాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి. బట్ గత ఏడాది లెక్కలు, అంతకు ముందు ఉన్నటువంటి లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి అసలు అధికారంలో లేదు, ప్రతిపక్షంగా హోదా కూడా లేదు, 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 140 కోట్ల పైచిలకు ఇవన్నీ వచ్చాయి, విరాళాలు వచ్చాయి అనేటువంటిది ఒక పాయింట్. అయితే తెలుగుదేశం పార్టీకి 17 కోట్ల రూపాయలకి పైగా తగ్గి గత ఏడాదితో పోల్చినప్పుడు కేవలం 83 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి విరాళాలు అనేవి తగ్గిపోయాయి. ఎందుకు అనేది వాళ్ళకి తెలియాలి. అండ్ జనసేన పార్టీకి 25 కోట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 25 కోట్లు, తెలుగుదేశం పార్టీకి ఒక 83 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే పక్క రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి కేవలం 15 కోట్లు కూడా రాలేదు. 15 కోట్లు కూడా విరాళాల కింద వాళ్ళకి రాలేదంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత ధనికమైనటువంటి పార్టీ అని, సొంత విమానం కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కోసం కొన్నారు, వచ్చినటువంటి విరాళాలు వీటన్నిటితోటి అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఈ రకంగా తయారైంది. ఇక అసలు అధికారంలోనే లేదు, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 140 కోట్లకు పైగా విరాళాలు రావడం అంటే ఏమో ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఈ ఎలక్ట్రల్ ట్రస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రస్టులకు సంబంధించి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎలక్ట్రల్ ట్రస్టుల నుంచి వచ్చినటువంటివి వాళ్ళకి విరాళాలు ఎవరిస్తారు ఆ ట్రస్టులకి అంటే మనం చెప్పలేం. అక్కడ మళ్ళీ గోప్యత, ఎందుకు గోప్యత ఏంటనేది మనకు తెలియదు. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకొని ప్రజా ప్రయోజన వాద్యం కింద ఆ ట్రస్టులకు విరాళాలు దేనికి ఇస్తున్నారు, అదేమీ సేవ చేసేటువంటిది కాదు. ఈ రాజకీయ పార్టీలు వీటిని నడపడానికి పెట్టినటువంటివే అవుతాయి. కాబట్టి దాన్ని కూడా సేమ్ టు సేమ్ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు అనేటువంటి దాంట్లో మీకు ఇచ్చినటువంటి విరాళాల లెక్కలు, దాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి లెక్కలు బయట పెట్టండి అని చెప్తే లిస్టు బయటకు వస్తే అప్పుడు అసలు వాళ్ళ పేర్లన్నీ తెలుస్తాయి. అంతదాకా పేర్లు తెలియవు. ఆ పర్టికులర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా వీళ్ళకి విరాళాలు వచ్చాయి. బట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అనేది మాత్రం నోబడీ నోస్. ఆ వివరాలు కూడా వస్తేనే అసలు పారదర్శకత అనేది ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం. సో మొత్తానికి అధికారంలో ఉండి విరాళాల్లో లాస్ చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిగిలిపోయింది. జనసేనకి పాపం 25 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు, నా దగ్గర ఏం సొంతంగా ఆస్తులు ఉన్నవి లేవు, వచ్చే సినిమాల మీద వచ్చింది కానీ ఇంకోటి కానీ అంతా పార్టీకే పెడుతున్నా, అందులో వచ్చిన దాంట్లో కాస్త పిల్లల చదువుకి వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టింది తప్పితే ఏమీ లేదు. నేను ఇప్పుడు సినిమాలు చేయకపోతే, ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్లు సుమా కొత్తవి కాదు, ఇచ్చిన కమిట్మెంట్లన్నీ పూర్తి చేయకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా అనాథ పిల్లలకే ఇస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో. అలాగే మొన్న కూడా చూసాం, రాజోలు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ అథర్వేది దగ్గర శివాలయం ఏదైతే ఉందో దాని నిర్మాణానికి సంబంధించి నేను కూడా నా వంతు బాధ్యతగా కొంత సొంత నిధులు నేను ఇస్తాను, మిగతా దేవాదాయ శాఖ వాళ్ళు చేయిస్తారని చెప్పారు. అంతకుముందు కూడా రైతులకని ఇంకొకళ్ళకని, అలాగే మన జనసేనలో కూడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్స్ వీటన్నిటికి సంబంధించి పంపిణీ ఇవన్నీ కూడా జరిగాయి. ఈ 25 కోట్ల విరాళాలు ఆయనకు వచ్చేటువంటి చిన్న చిత్తగా విరాళాలతో తప్పితే పెద్దగా చేసేదేం లేదు, రైట్? సో అలాగే సేమ్ మెకానిజం తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళకి కార్యకర్తలకి ఇన్సూరెన్స్ వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ విరాళాల నుంచే అవుతుంది. సో వైఎస్ఆర్సీపీలో విరాళాలకి సంబంధించినటువంటిది అట్ ద సేమ్ టైం ఈ ఇన్సూరెన్స్ కార్యకర్తల ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఇది కానీ పెద్దగా ఏం కనిపించదు. అప్పుడప్పుడు ఏదో వెళ్ళామా, ఒక ₹1 కోటి ఆ రోజు వరదల వాళ్ళకో ఇంకొకళ్ళకో ప్రకటించామా, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇగో ఇది ఇచ్చామా ఇచ్చేసామా అన్నటువంటి పేరుకే తప్ప ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఇప్పటికీ తెలియదని చాలామంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఎందుకంటే విజయవాడలో వరదలు వచ్చిన నేపథ్యంలో, బుడమేరు వాగు పొంగి వరదలు వచ్చిన నేపథ్యంలో ₹1 కోటి ప్రకటించారు. ₹1 ఏమైనా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా అంటే పార్టీ పరంగా ఇప్పటిదాకా దాని మీద ఊసు లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మేము పులిహోర ప్యాకెట్లు పంచాము, మజ్జిగ ప్యాకెట్లు పంచాము, నిత్యావసరాలు ఇవన్నీ కూడా చేసి ఇచ్చాము వాళ్ళకి, దానికే ₹1 అయిపోయింది, అదే మేము చేసింది, ₹1 ప్రకటించింది, ఇది వాళ్ళు చెప్పేది. సో ఆ విధంగా విరాళాల కథా కమామీషు అనేది ఉంది. అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి ఏకంగా 140 కోట్ల పైచిలుకు విరాళాలు వచ్చాయి. మరి ఈ మధ్యకాలంలో ఇంకెంత వచ్చాయో రేపు మార్చి తర్వాత ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఇచ్చేటువంటి అఫిడవిట్స్లో తెలుస్తాయి. చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.